ఇయ్యడు. ఒక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి. ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు. అప్పుడు మళ్ళా చేసుకుందాం. 2 ఏళ్ళు ఉంటుంది కష్టం. ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులకు ఏమని, మీరు మా పార్టీలకు రండి, మీకు డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తాం, మన్ను చేస్తాం, మశానం చేస్తాం. ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేలకే పైసలు లేవు, మీకేమిస్తారు వాడు. మీరు చూడండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, నేను చెప్తలేను. మా బతుకు పెళ్లిళ్ళు పేరంటాలు తిరగనికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను చెప్పలే, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన, జూపల్లి. ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు. జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు, మొన్న ఎక్కడో ఆదిలాబాద్ పోయిండు జూపల్లి. పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగినారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగినారు, సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు, మా కాడ కూడా డిమాండ్ ఉంది, ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది, అది మీరు ఇవ్వాలి అన్నారు. అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం, ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు, మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు, నేను హామీలు ఇయ్యా అన్నాడు. మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు, పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు, మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం. 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు. అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒక